సభాధ్యక్షులు ఆత్మీయ భారతి వలిగొండ అధ్యక్షులు వాకిటి రామరెడ్డి గారు, ముఖ్య అతిథి చరితార్థ గ్రంథ ఆవిష్కర్త అన్న డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, పుస్తక పరిచయం చేసినటువంటి దాసోజు జ్ఞానేశ్వర్ గారు, తొలి ప్రతిని స్వీకరించి ఆత్మీయతను పంచిన ఆత్మీయ మిత్రుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు, నరసింహారెడ్డి గారు రానట్టున్నారు, పాపం ఏజ్ చాలా మీద పడి ఉంటుంది, అప్పటికే చాలా ముసలాయన అయి ఉన్నాడు, ఇంకా ఇప్పటికి కూడా ఏజ్ చాలా మీద పడి ఉంటుంది. బండారు జయశ్రీ గారు, గ్రంథాలయ అధ్యక్షులు బోగోజు గోవర్ధన్ గారు, నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పదవీ విరమణ చేసినప్పుడు తూర్పు వెలుగు అనేటటువంటి ఒక అభినందన సంచిక తీసుకొచ్చారు. దానికి ముఖ చిత్రం వేసినటువంటి ఆత్మీయ మిత్రుడు, మంచి ప్రముఖ చిత్రకారుడు, సహృదయుడు కూరెళ్ల శ్రీనివాస్ గారు, ప్రజాభారతి అధ్యక్షులు దేవినేని అరవిందరాయుడు గారు, అప్పుడప్పుడు నాకు అంటే 30 ఏళ్ల కింద ఎప్పుడో పరిచయం ఉండి అప్పుడప్పుడు నాకు ఎస్ఎంఎస్లు పంపిస్తూ బాగున్నారా సార్ అని చెప్పి పలకరించే ఆత్మీయ జర్నలిస్టు ఎస్ఎన్ చారి గారు, సభకు హాజరైనటువంటి కూరెళ్ల విఠలాచార్య గారి అభిమానులు, రెబ్బ మల్లికార్జున్ గారి బంధువులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ప్రపంచం చాలా విచిత్రమైంది. పుట్టుకతోనే కొందరికి పుట్టెడు దుఃఖము వెంటవచ్చు, పుట్టుకతోనే కొందరికి పుట్టెడు దుఃఖము వెంటవచ్చు, ఎప్పట్టుననైన కొందరికి పట్టినదెల్ల పసిండియేయగున్, తిట్టువరంబగు కొందరికి దీవన కొందరి పట్ల తిట్టగు, ఎట్టెట్టు స్వామి నీ నటన ఎంత విచిత్రము విఠలేశ్వర. సమాజాన్ని 2 రకాలుగా విడగొట్టి పడేయచ్చు, శ్రీశ్రీలాగ చెప్పినట్టు కూడా చేయొచ్చు అన్నట్టు. అట్లనే ఇది ఉన్నటువంటిది. ఒక రకంగా సమాజాన్ని అట్లా చూస్తే ఆ రకమైనటువంటిది వస్తుంది. కొందరిదేమో కొందరు పీడితులు, కొందరు పీడింపబడవారు సమాజం అని చెప్పి ఆయన వర్గీకరించాడు సమాజాన్ని. ఇట్లా కూడా వర్గీకరించవచ్చు. కొంతమంది పుట్టుకతోటే దుఃఖంతో సచ్చిందాకుంటారు, కొంతమంది ఏమో పుట్టుకతోటే బంగారు చెంచాతో పుడతారు, కొందరికి తిట్లు దీవెన అవుతాయి, కొందరికి దీవెనలు తిట్లు అవుతాయి. ఎట్లా ఈశ్వర ఇది అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఏ రకంగా చెప్పినా, ఈశ్వరునికి చెప్పినా, సమాజానికి చెప్పినా, సమాజాన్ని విశ్లేషించేటటువంటి శక్తి అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కవిత్వం అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట. సాధారణంగా రాయడం వేరు, సమాజాన్ని విశ్లేషించుకుంటూ రాయడం వేరన్నమాట. తర్వాత పుట్టుక ఇంతకుముందు సార్ చెప్పాడు, అది మళ్ళీ చెప్పి టైంని వేస్ట్ చేయొద్దు. ఒక్క గురుండు కాదు, ఒక ఊరును కాదిలా ఎందరెందరో చక్కగా విద్య నేర్పిరి, శ్రద్ధగా నేర్చితి శక్తి కొద్దీ, ఏ దిక్కును లేక ఇల్లిల్లును తిరిగి భుజించితి, వీరిలో నేనొక్కరినైనా ఏమరను 100 విధముల విఠలేశ్వర. నా జీవితానికి సహాయపడినటువంటి వీళ్ళందరినీ నేను ఎప్పుడు కూడా మరవను అని చెప్పి కృతజ్ఞత తెలియజేసుకున్నటువంటి వ్యక్తి ఆయన అన్నమాట. ఏ జనని భిక్ష పెట్టి దీవించినాదో, తను చిన్నగున్నప్పుడు భువనగిరి విశ్వకర్మ హాస్టల్లో ఉంటూ పొద్దుగల లేచి ఇల్లు తిరిగి భిక్ష తీసుకొని వాళ్ళు పెట్టిన అన్నం తీసుకొచ్చి హాస్టల్లో తిని పాఠశాలకు పోయినటువంటి వ్యక్తి కూరెళ్ల విఠలాచార్య గారు. ఆ భిక్ష పెడుతున్నప్పుడు ఏ తల్లి నన్ను ఆశీర్వదించిందో, మంచి కవిగా నాయన, మంచి పద్మశ్రీ తీసుకోని ఆయన, మంచి గ్రంథాలయాన్ని స్థాపించిన ఆయన, మంచి సాహిత్య సంస్థలను స్థాపించిన ఆయన, మంచి అక్షర జ్ఞానం ఇయ్యున ఆయన అని చెప్పి ఏ తల్లి అన్నం పెడుతూ ఆశీర్వదించిందో, ఏ జనని భిక్ష పెట్టి దీవించినాదో, ఏ వదాన్యుడు దీవెనలిచ్చినాడో, భువనగిరి విశ్వకర్మల పుణ్యఫలమో మనకు సకల శుభముల జీవనము కలిగే. అంతమంది ఆశీర్వాదం వల్ల నాకు సకల శుభ జీవనం కలిగిందని చెప్పుకున్నాడు. నాకు కవిత్వమే బ్రతుకు, నాకు శ్రమించటి వారే ఇష్టడున్, ఎవరు కష్టపడతారో వాళ్ళు నాకు ఇష్టం, నా ప్రవృత్తి కవిత్వం, నాకు నరుణ్ణి దైవమని నమ్మెడివాడే మహానుభావుడున్. ఎంత గొప్పటి వాక్యం చూడండి. మనం మన ఇంటి మీద గోడ మీద రాసుకోవాలి, లేకపోతే పొద్దుగల్లా చూసుకోవాలి. ఏమని? నాకు నరుణ్ణి దైవమని నమ్మేడివాడే మహానుభావుడు, మనిషే దేవుడు అని చెప్పి నమ్మేడివాడినే నేను ఆరాధిస్తాను.
నాకు మనస్వియే ప్రభువు, మనసున్నవాడే నాకు రాజు, మనసు లేనటువంటి వాడు రాజుగాడు. నాకు దయాళుడే విష్ణు రూపుడు, ఏ మనిషిలో దయ ఉంటుందో వాడు విష్ణుమూర్తితో సమానుడు. నాకు అనురాగమే మతము, ఆ నన్నిల భ్రము విఠలేశ్వర, ప్రేమయే నా మతం, నన్ను కాపాడు స్వామి అని చెప్పుకున్నటువంటి విఠలాచార్య గారు. పల్లెనే జీవితం సాహిత్య కేంద్రంగా ఎంచుకున్న కవి విఠలాచార్య గారు. పల్లె బతుకుపై, పల్లె మట్టిపై ప్రేమ కలిగిన తెలంగాణ భూమి స్వప్నమై తెలంగాణ జీవిత బాధను, తెలంగాణ జీవిత మాధుర్యాన్ని కవితల ద్వారా, కథల ద్వారా, గేయాల ద్వారా కవిత్వ రూపంలో చెప్పినటువంటి కవి నందిని సిద్ధారెడ్డి గారు. ఒకరేమో పల్లె మీద ప్రేమ, ఇంకొకరేమో పల్లె మీద కవిత్వం చేసినటువంటి వాడు. నేనేమో పల్లె సామాన్యాన్ని అభిమానించేటటువంటి వాడిని. నాకు అట్లా అంకితం ఇవ్వడానికి ఈ ముగ్గురు సూత్రంగా ఉండేటటువంటిది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. పల్లె జీవితం, పల్లె కవి, పల్లెను అభిమానించే వ్యక్తికి ఈ పుస్తకం చరితార్థుడు అంకితం రావడం ఒక యాదృచ్ఛిక సంఘటనగా నేను భావిస్తూ ఆనందపడుతున్నాను. 1987 ఆ ప్రాంతంలో నేను కాళోజీ నారాయణరావు మీద ఎంఫిల్ చేశాను. కాళోజీ నారాయణరావు జీవితం సాహిత్యమని. దాన్ని ఆయన అన్న అయినటువంటి రామేశ్వరరావు గారికి మా కాలేజీలో పెద్ద సభ ఏర్పాటు చేసి దాన్ని అంకితం చేశాను వాళ్ళ అన్నగారికి. ఆ సభకు విఠలాచార్య గారు వచ్చారు. వచ్చి తర్వాత సభ అయిపోయిన తర్వాత, నాయన నువ్వే నా మల్లారెడ్డి అని దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి విఠలేశ్వర శతకాన్ని నాకు ఇచ్చి వెళ్ళారనమాట. అప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పుస్తకాల మీద, శతకాల మీద, లేకపోతే చిన్న పుస్తకాల మీద ఎంఫిల్లు, పిహెచ్డీలు వస్తున్నాయి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. ఈ విఠలేశ్వర శతకాన్ని చాలా అభిమానంగా చదివిన తర్వాత దాంట్లో నాకు మంచి దుర్జటి కనిపించాడు. శ్రీకాళహస్తీశ్వర దుర్జటి శతకం, విఠలాచార్య వారి విఠలేశ్వర శతకం కంపారిటివ్ స్టడీ అని చెప్పొచ్చు. అంత మంచి బాగా బలంగా ఉన్నటువంటి ఆ విఠలేశ్వర శతకం మీద ఎందుకు రాలేదు పరిశోధన అని నా మనసులో తొలిచిందనమాట. అప్పుడు ఏ రకంగానైనా విఠలేశ్వర శతకం మీద పరిశోధన చేయించాలనేటటువంటి ఒక అభిమానమైనటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక ఒక పరిశోధకునిగా నాలో ఏర్పడ్డది. కొన్నాళ్ళకి రెబ్బ మల్లికార్జున వచ్చి, సార్ నేను ఎంఫిల్ చేస్తాను, నాకు ఏదైనా ఒక అంశం సూచించండి అని చెప్పని తను రావడం జరిగింది మా ఇంటికి. ఆహా, నేను అనుకున్నటువంటి కళ నెరవేరేటటువంటి అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఈయనకి ఆ టాపిక్ సూచించి సార్ పర్మిషన్ తీసుకోమని చెప్పి పంపించాను. ఎందుకంటే తను ఒప్పుకోవాలి, బతుకున్నటువంటి మనిషి మీద పరిశోధన చేయాలి ఏంటంటే తన అభిప్రాయం కావాలి. కాబట్టి నువ్వు సార్ని అడుగు అని చెప్పండి నేను పంపించాను. సార్ ఒక కండిషన్ పెట్టాడు ఆయనకి, మల్లారెడ్డి పర్యవేక్షకుడుగా సూపర్వైజర్గా ఉంటేనే నీవి అంశం మీద పరిశోధన చెయ్యి, లేకపోతే వద్దు అని చెప్పి స్పష్టంగా లేకపోతే వద్దు అని కూడా స్పష్టంగా ముఖం మీద చెప్పేసేసాడు. సో ఆయన మదురై కామరాజు యూనివర్సిటీకి పోయి అప్లై చేసుకున్నాడు. విఠలేశ్వర శతకం ఒక పరిశీలన ఎంఫిల్ చేయాలని చెప్పి అంటాను. ఆ మేడం ఏం చెప్పిందంటే, ఆ మల్లారెడ్డి పరిశోధకుడు ఉంటేనే నువ్వు చేయిపో అని చెప్పి ఆమె పర్యవేక్షకుడు ఉంటే చేయమని ఆమె పర్మిషన్ ఇచ్చేసేసింది. సో ఆ రకంగా తను పరిశోధకుడై ఆ రకంగా విఠలాచార్య గారి ఇది చేసింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి రవ్వ శ్రీహరి గారు నాకు అత్యంత ఆత్మీయమైనటువంటి గురువు. తనకేమో చిన్ననాటి నుంచి వాళ్ళిద్దరు స్నేహితులు, విఠలాచార్య గారు, రవ్వ శ్రీహరి గారు ఇద్దరు చాలా ఆత్మీయమైనటువంటి స్నేహితులు. ఆయన తర్వాత ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అయ్యాడు. చాలా అంటే చాలా ఆత్మీయ స్నేహితులు వాళ్ళు. ఔరా అనుకునే అంత ఆత్మీయ స్నేహం వాళ్ళకు ఉన్నది. సో ఇటు శ్రీహరి గారి శిష్యుని కావడం వల్లనో, కాళోజీ మీద పరిశోధన చేయడం వల్లనో, లేదా నాలో ఏ గుణం నచ్చిందో కానీ ఆయన తన గ్రంథాన్ని రెబ్బ మల్లికార్జున ఈ జీవిత విశేషాలు రాస్తున్నప్పుడు ఇది ఏమైనా మల్లారెడ్డికి అందజేయిన ఆయన అని చెప్పంటని తను ఆర్డర్ చేశాడు ఆయనకి. నా పుస్తకం అంటూ నువ్వు ఇయ్యదలుచుకుంటే మల్లారెడ్డికి అంకితం ఇయ్యి అని చెప్పి ఆయన ఆర్డర్ చేశాడు, ఆదేశించాడు విఠలాచార్య గారు. పాపం ఆయన ఎవరికిత్తం అనుకున్నాడో ఏమో, ఇక సార్ అభిప్రాయం కాదనలేక తర్వాత పోనీ సార్ ఎట్లయినా పరిశోధకుడు కూడా ఉన్నాడు కదా, కనీసం ఆ రకంగా నా రుణం తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నాకు ఈ గ్రంథాన్ని అంకితం అయ్యేటటువంటిది జరిగిందనమాట. నాకు పరిచయం అయ్యేటి నాటికే కూరెళ్ల విఠలాచార్య గారు కవి, రచయిత, విమర్శకుడు, పండితుడు,
పరిశోధకుడు, వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలను నెలకొల్పిన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యా రంగాల్లో, అక్షర జ్ఞాన రంగాల్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో సమితి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులను నిర్వహించి ఉపాధ్యాయ వర్గానికి అనేక సేవలు అందించినటువంటి వారు. పల్లెల్లో అంకిత భావంతో అక్షరాస్యత ఉద్యమాన్ని నడిపినటువంటి వారు. మధుర కవిగా, నల్లగొండలో అప్పటికే అభినవ దాశరథిగా పేరు పొందినటువంటి వ్యక్తి విఠలాచార్య గారు. ఇంత సాహిత్య నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి మీద ఎందుకు పరిశోధన జరగలేదు? నాకు పరిచయం అయ్యే నాటికే ఇంత సాహిత్య నేపథ్యం ఉన్నది, ఈయనను ఎందుకు వదిలిపెట్టారనేటటువంటి నా కోరిక ప్రకారంగా మల్లికార్జున్కి ఆ ఎంఫిల్ పరిశోధన చేయడానికి అవకాశం అయ్యేటటువంటిది జరిగిందనమాట. తర్వాత ఇంకొక కొంచెము అయిన తర్వాత ఇంకొక శిష్యుడు ఉన్నాడు నాకు, నాగపురి శ్రీనివాసు అని. ఆయనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదొక విచిత్రమైనటువంటి కథ. ఆయన నేను సార్ విఠలాచార్య మీద మల్లికార్జున ఎంఫిల్ చేశాడు కదా, నేను పిహెచ్డి చేస్తానని చెప్పాను ఆయన అన్నాడు, నాగపురి శ్రీనివాస్. ఆయన అప్పటికే కొంచెం చేయి తిరిగిన కవి కూడా, కొంచెం గర్వము, కొంచెం చేయి తిరిగిన కవి. మా సిద్ధాన్నకేమో గర్వం లేదు, మంచి కవి. మా శ్రీనివాస్కేమో గర్వం ఉంటుంది, అది కవిత్వంతో పాటు కొంచెం వస్తుంది. కానీ అట్లా వచ్చినటువంటి ఆయన సార్ నేను ఇట్లా చేస్తానంటానంటే, సరే మరి సార్ పర్మిషన్ తీసుకో అని చెప్పి పంపించాను. ఈయన ఒక్క విఠలేశ్వర శతకమే చేశాడు కదా, సాహిత్యం జీవితం మీద కూడా నువ్వు పిహెచ్డి చేయమని చెప్పంటే ఆయనకు పంపించాను. ఆయన సార్ దగ్గరికి పోయారు, సార్ అనుమతి తీసుకొని పరిశోధన చేశాడు. మధ్య మధ్యలో నా సలహాలు, సార్ యొక్క అభిప్రాయాలను తీసుకొని చేశాడు. పాపం ఆయన సబ్మిట్ చేసి చచ్చిపోయాడు, అవార్డు కాలేదు. అదొక పెద్ద విచిత్రమైన ట్రాజడీ. ఎట్లా దీన్ని అవార్డు చేయించాలి, దీనికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా యూనివర్సిటీలో? ఆ పుస్తకమేమో వేశాడు, అది కాస్త వాళ్ళకు పోయింది, ఎవరికి మన పర్యవేక్షకులకు వాళ్ళకు పోయింది, సారీ మన ఎగ్జామినర్స్కి పోయింది. ఆ ఎగ్జామినర్స్ ఏం పంపినరో మనకు తెలియదు. కానీ తన కాలం తీరి నాగపురి శ్రీనివాస్ చనిపోయాడు. అప్పుడు యూనివర్సిటీకి పోయి, ఇప్పుడు కిషన్ రావు సార్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటో ఏదో ఉన్నాడు, లేదో డీనో ఏదో ఉన్నట్టున్నాడు. సార్ ఎట్లాగన్నా చేసి దీన్ని బయటికి తీసుకురావాలంటానంటే, అది ఎట్లా తీసుకొస్తావు నువ్వు, దానికి ఒక రూల్ పద్ధతి ఉండాలి కదా అని చెప్పి అన్నాడు. ఎవరో ఎప్పుడో సైకాలజీ జియాలజీలో ఒక చేసినటువంటి ఆయన చనిపోతే అట్లా రిపోర్ట్స్ కనుక పాజిటివ్ వస్తే చేయొచ్చు అనేటప్పుడు ఒక రూల్ ఉన్నదట. సో ఆ రూల్ను పట్టుకొని మేము మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీలోకి పోయి ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి 3 రిపోర్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. నాగపురి శ్రీనివాస్కు డాక్టరేట్ ఇవ్వచ్చు అని చెప్పి అంటే ఉన్నదన్నమాట. సో అట్లాగా ఆ నాగపురి శ్రీనివాస్కు ఆయన మరణానంతరం ఇచ్చేసి, అయితే తర్వాత సారు ఎంత కృతజ్ఞత అంటానంటే, తన మీద పనిచేసినటువంటి ఆయన లేడు కాబట్టి ఆ పుస్తకం యొక్క వెలితిని తీర్చడానికి ఆయన మీద పెద్ద సభ చేసి ఆ రకంగా తన ఆ అభిమానాన్ని, రుణాన్ని తీర్చుకున్నటువంటి వ్యక్తి విఠలాచార్య గారు. తను చెప్తాడు, ఇదందరం మనము గుర్తుంచుకునేటటువంటి పద్యం. బ్రతికిన 4 నాళ్ళు చిరు పాపమునైనను చేయకుండా, బ్రతికిన 4 నాళ్ళు చిరు పాపమునైన చేయకుండా, ఏ చితికిన ప్రాణినైనా తమ చిత్తము నిండుగా ఆదరించి, ఏ బీదాన్ని అయినా కూడా నిండుగా ఆదరించి, దుఃఖితమగు జీవి తృప్తి పడనిచ్చిన చాలును. దుఃఖపడ్డటువంటి వ్యక్తి తృప్తి పడితే చాలు, మన జీవితం ధన్యము. కోరి వారి సంతతికి విశేష పుణ్యము విధాతయే కూర్చుని విఠలేశ్వర. అట్లా దుఃఖితునికి ఎవరు సహాయకం చేస్తారో వాళ్లకు విఠలేశ్వరుడు లేదా ఇంకా మనం కోరుకున్నటువంటి భగవంతుడు, మన ఇలవేల్పులు మనకు సహాయం చేస్తారని చెప్తాడనమాట. సో అంతా అది. ఆయన 10వ తరగతి పరీక్ష రాసి విఠలాచార్య గారు సామానంతా చదువుకొని వెల్లంకికి రావడానికి నాంపల్లి స్టేషన్కి వచ్చాడు. రైలు కదులుతున్నది, సార్ రావడం లేట్ అయింది, రైలు మెల్లగా కూతబెట్టింది, ప్లాట్ఫామ్ మీద చిన్నగా కదులుతున్నది. వానికి 10 అనా ఇవ్వాలి, 10 అనా ఇవ్వాలి ఎవరికి, రిక్షా వానికి కిరాయి. ఈ ఇద్దామని తనకున్నది, కానీ ఇచ్చే లోపల ట్రైన్ కదులుతున్నది. ఒరే నాయన అని చెప్పి ఆయనకు దండం పెట్టిపోయి ఉరికితపోయి సామాన్తో సహా ట్రైన్ ఎక్కిండు. ఆయన వచ్చాడు, రిక్షావాడు అక్కడ పోయాడు, అది అయిపోయింది. వానికి 10 అనా 10 అనా బాకీ ఉన్నానని
30 ఏండ్లు బాధపడ్డాడు. దస్ అనా బాకీ ఉన్నానని 30 ఏండ్లు బాధపడ్డాడు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ వాల్యూ మనకు రావాలి. ప్రతి పుస్తకంలో కొన్ని వాల్యూస్ ఉంటాయి, అందుకొరకే చదువుతాం. లేకపోతే ఒట్టిగా ఊసిపోగా చదవం. రామాయణం చదువు, మహాప్రస్థానం చదువు, ఏదైనా చదువు, దాంట్లో వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూని ఏరుకుంటేనే మన జీవితం బాగుపడుతుంది. అట్లా బాగుపడతలే. ఇప్పుడు ఎవడు పుస్తకాలు చదువుతలేడు, అన్ని సెల్ ఫోన్లోనే వచ్చినాయి కాబట్టి దుంకుతున్నారు. హుస్సేన్ సాగర్ కావచ్చు, బాయి కావచ్చు, లేకపోతే రెడీగా ఉన్నటువంటి కాని కావచ్చు. ఈజీ పని ఇది. ఏంటంటేనంటే ఒకటి కట్టుకొని దానికి ఏలాడ పెట్టేసి బటన్ నొక్కినాం అనుకో, దాని పని అది చేసేసేస్తుంది అనమాట. సో ఆ రకంగా ఇది సులువు. ఒకప్పుడు చస్తే 10, 20, 30 రోజులు ఇళ్లలో బాధపడేటటువంటి వాళ్ళ చుట్టాలు వచ్చి ఆదరించి వాళ్ళని సంజాయించి ఓదార్చి ఇది చేసి అది చేసి మళ్ళీ మనిషి సమస్థితికి రావడానికి, మనసు సమస్థితికి రావడానికి ఎంతోమంది వచ్చి ఓదార్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు చావుకు విలువ లేదు, ఏడుపుకు విలువ లేదు. సచ్చుడు ఎంత ఈజో తీసుకుపోవడం కూడా అంత ఈజీ అయిపోయింది. ఆ ఈజీ కావడానికి కారణం ఏంటంటే మనసులో ప్రేమ తగ్గిపోవడం అనమాట. మనిషి మీద మనిషికి ప్రేమ లేదు. సస్య చచ్చిండు, రోజు చచ్చిండు, వీడు కూడా చచ్చిండు అని చెప్పాను అనుకుంటున్నాం. అట్లా మనిషి ఆ భావనకు రావడానికి కారణం ఏంటిది? మనిషి మీద మనిషికి ప్రేమ లేకపోవడం. ప్రేమ ఉంటే చాలా రోజులు యాద్ చేసుకుంటాం. అరే ఇట్లా చూసుకునేవాడు కదా, ఇట్లా చేసుకునేవాడు కదా, ఇట్లా ఉండేవాడు కదా అని భార్య ఎట్లా పరవరిస్తుందో స్నేహితులు కూడా అట్లా పరవరించేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఆ అవకాశం మనకు చదువు ద్వారా వస్తుంది. వాల్యూస్ను అందులో ఉన్న విలువలను మనం సంపాదించుకోవడం ద్వారా వస్తుంది. జీవితంలో కూడా ఒక మనిషి ఉంటాడు, చదువుకోకపోవచ్చు, నాగనే కొట్టొచ్చు కాక, కానీ వాడు అబద్ధం అనకుండా నిలబడితే వాడిని చూసినప్పుడు అలా జీవితంలో మనం అబద్ధం మాట్లాడకూడదు అని చెప్పిస్తుంది. నాకు ఈ రిక్షా సంఘటన ఉండి ఆయన ఆఖరికి ఏం చేశాడు, ఆ దసరాను తీర్చుకోవడానికి 30 ఏండ్ల తర్వాత దొందు అనే ఒక పుస్తకం రాసి ఆయనకు అంకితం ఇచ్చాడు. ఆయన ఉన్నాడో లేడో, ఆ రిక్షా వాడు ఉన్నాడో లేడో మనకు తెలియదు, సార్కు కూడా తెలియదు ఆ రిక్షా వాడు ఉన్నాడో లేడో. కానీ ఆయనలో ప్రతినిత్యం పండుకున్నప్పుడల్లా వానికి దసానా బాకీ ఉన్నది. మరి ఆ బాకీని తీర్చుకోవాలంటానంటే ఏం చేయాలి? తనకున్న శక్తి ఏంటిది? కవిత్వం. ఆ కవిత్వమే పెట్టుబడిగా పెట్టి ఆయన రుణం తీర్చుకొని ఆయనకు దొందు అనే మంచి కావ్యమే అది రాసి ఆయనకు అంకితం భువనగిరిలో ఏర్పాటు చేసి అక్కడ నేను వక్తను. సో ఆ రకంగా తన రుణం తీర్చుకున్నాడు. అట్లా నేను కూడా మా ఇంటి దగ్గరనే హయత్ నగర్లో ప్రతి మంగళవారం సంత జరుగుతుంది. కూరగాయలు అమ్ముకుంటారు, ప్రతి వాడలో ఒక రోజు జరుగుతుంది. అట్లా మంగళవారం మా దగ్గర జరుగుతుంది. ఒక ఆయన దగ్గర నిమ్మకాయలు కొనుక్కున్నాను. నిమ్మకాయలు కొనుక్కుంటే నా దగ్గర 50 రూపాయల నోటు ఉన్నది. 10 రూపాయలేమో కొనుక్కొని ఆయనకు 50 రూపాయల నోటు ఇచ్చాను. సార్ నా దగ్గర చిల్లర లేవు, మీరు ఏమైనా కొనుక్కున్నాక తెచ్చియండి అని చెప్పి అన్నాడు. కూర నీ దుంపదిగా 50 రూపాయలు లేవు కదా అని చెప్పాను. మళ్ళీ కొంత దూరం పోయి నాకు కావాల్సిన ఉప్పు మిరపకాయలు ఏవో కొనుక్కున్నాను. మళ్ళీ తిరిగి వచ్చే లోపల వర్షం పడ్డది. నేను కొంత దూరం పోయి వేరే వస్తువులు కొనుక్కుంటే అప్పటికే మొగులైంది, వర్షం పడ్డది. నేను మళ్ళీ ఆయన దగ్గరికి పోయినా, నాకు ఇవ్వాలి కదా 10 రూపాయలు. ఆ 10 రూపాయలు ఇవ్వకపోతే వర్షం పడ్డది, ఆయన లేడు. ఆ మూట చదువుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, ఇవ్వాలన్నా వద్దంటానంటే ఒకసారి మళ్ళీ ఈ రిక్షా వాడు గుర్తొస్తున్నాడు. ఏం చేయాలని వారం రోజులు మళ్ళీ మంగళవారం రావాలి, వాడు నాకు కనబడాలంటానంటే మళ్ళీ వస్తాడో రాడు. ఆ నిమ్మకాయ ఆయన ఓన్లీ నిమ్మకాయలు అమ్ముకునేటువంటి పెద్ద, మళ్ళీ మిగతా కూరగాయలు అయితే రోజు వచ్చేటటువంటి వాడే అని చెప్పి మంగళవారం నాడు పోయి 6 గంటలకు కూర్చున్నా ఓ దుకాణం దగ్గర. కూర్చొని వాడు వచ్చే స్టేజ్ దగ్గరనే కూర్చొని ఆయన ఎక్కడైతే కూర్చుంటాడు నిమ్మకాయలు అమ్మే దగ్గరనే కొంచెం వేదిక గద్దె లేకున్నది, ఆ గద్దె మీద పోయి కూర్చున్నా. ఇది ఎప్పుడైనా 9 గంటలకు రాకపోతాడా, అప్పటిదాకా నన్ను కూర్చుందామని చెప్పని కూర్చున్నా. వాడు తిన్నగా 6:30కో 7కో వచ్చాడు, నిమ్మకాయల మూట పట్టుకొని వచ్చాడు. ఇగో నాయన నిన్న నీకు ఇచ్చినటువంటి 10 రూపాయలు నేను బాకీ పడ్డా, ఇగో ఈ 10 రూపాయలు తీసుకో అని చెప్పాను. అంటే నన్ను నడిపింది, నన్ను నిజాయితీగా నిలబెట్టింది సార్ యొక్క సంఘటన. సో ఆ రకంగా జీవితాన్ని ఇది చేసుకున్నాడు. తర్వాత తనకున్నటువంటి 6 ఎకరాల భూమిని కనీసపు మినిమం గవర్నమెంట్ ద్వారాకి తన తల్లి పేరు మీద ఖాళీని ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చేసేసాడు. ఇప్పుడు కనీసం మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ వలిగొండ అయినా సరే లేకపోతే వెల్లంకి అయినా సరే ఎవరైనా 1 ఎకరా భూమి ఇవ్వమని చెప్పండి. ఆ గుంట ఇవ్వమని పోని అంటే ఒకవేళ కోపానికి వచ్చి ఇస్తే నేను ఇస్తానేమో సార్ అని అంటారో ఏమో మళ్ళీ ఆయన, అందుకొరగా నేను ఎకరా అన్నమాట. అది 6 ఎకరాల భూమిని అమాంతంగా ఇచ్చేసేసాడు తన తల్లి పేరు మీద అది కాలనీ కట్టుకోవడానికి. ఉన్నారా ఎవరైనా?
వెదిర రామచంద్రారెడ్డి కంటే కూడా గొప్ప ఆయన. పోచంపల్లిలో వెదిర రామచంద్రారెడ్డి పెద్ద భూస్వామి. అందులో ఆయన కొన్ని 1000 ఇవ్వచ్చు, ఇంకో 50 మిగిల పట్టుకోవచ్చు. కానీ ఈయనకి ఏం మిగిల లేకుండా ఆయన టోటల్ ఇచ్చేసేసాడు. తర్వాత ఏం చేశాడు? పోనీ ఇల్లు ఉంచుకోవాలన్నా, భూమి అయితే ఇచ్చేసిండేమో, పోనీ త్యాగం చేసి మరి ఇల్లు అయిన ఉంచుకోవాలి కదా. ఆయన పిల్లలు ఎవరో వచ్చినప్పుడు ఆ ఇల్లుని తీసుకుపోయి గ్రంథాలయానికి ఇచ్చేసేసాడు బతుకుండగానే. పోయిన తర్వాత అంటే ఇస్తారేమో, అది వేరు, చూడలేకపోతే ఇవ్వచ్చు, అది వేరు విషయం. తాను బతుకుండగానే ఇచ్చాడు. ఇచ్చినాకనన్నా ఊకోవాలన్నా 80 ఏండ్ల వయసులో పుస్తకాలు సేకరిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి కొంతమందిని, నల్గొండ నుంచి కొంతమందిని తెలిసిన మిత్రులకు చెప్పడం, పుస్తకాలు తీసుకొని రావడం. అంతవరకన్నా ఊకోవాలన్నా అసలే కనబడదు కళ్ళకు. అక్కడ కూర్చొని మళ్ళీ సైటేషన్ చేపిస్తున్నాడు. ఎంత అంకిత భావం ఉంటే అది చెప్పేది. అందుకే చాలా సర్వే జరిగింది, ఒట్టిగా రాలేదు ఆయనకు పద్మశ్రీ. మీరు అనుకుంటారు 15-20 రోజులు ఇంటెలిజెన్స్ సర్వే జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ అక్కడికి పోయినాక అక్కడికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడారు. సో అది అని చేసి ఏం చేశాడు ఆయన? వెల్లంకికి పద్మశ్రీ తీసుకొచ్చాడు. ఒక్కడు బతికి వెల్లంకికి పద్మశ్రీ తీసుకొచ్చాడు. కాబట్టి అంతకంటే ఇంకెక్కువేం కావాలో చెప్పండి. సో తను చరితార్థుడా కాదా చెప్పండి? తను చరితార్థుడా కాదా? 100% అంటున్నాడు మా సిద్ధన్న. ఒక్కడు బతికి ఊరంతకి ఒక కీర్తి తీసుకొచ్చాడు. ఇప్పటికీ కూడా భారతదేశ చరిత్రలో పద్మశ్రీ ఉన్నంత కాలం వెల్లంకి అనే గ్రామం నిలబడేటట్టుగా చేశాడు విఠలాచార్య గారు. కాబట్టి ఆయన చరితార్థుడు. ఆ చరితార్థుని మీద పుస్తకం రాసినటువంటి ఈయన కూడా చరితార్థుడే. అట్లా నాకు అంకితం ఇచ్చినందుకు నేను కూడా చరితార్థుని. ఈ చరితార్థుడయ్యే అవకాశం ఇచ్చినటువంటి విఠలాచార్య గారికి, రెబ్బా మల్లికార్జున గారికి, హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, వెల్లంకికి నమస్కారం చేస్తూ, విఠలాచార్య గారికి పాదాభివందనం చేస్తున్నాను. మల్లారెడ్డి సార్ మాట్లాడితే ఎట్లుంటుందో ఇట్లుంటుంది. కాబట్టి సరే మొత్తంగా, ఎందుకంటే అందులోపల తన స్వీయ అనుభవాలు, ఆ పరిశోధన నేపథ్యం కావచ్చు, లేదా ఒక వ్యక్తి తాను ఎదిగితే ఏం జరుగుతుందనేటువంటిది, ఎవరికి ఈ సన్మానం, చెట్టంతా ఎదిగిన చిగురుకి ఈ సన్మానం అని నారెడ్డి గారు అంటారు ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చినప్పుడు. కాబట్టి అట్లా మరి కోరెల గారు కూడా ఈ సన్మానం ఎవరు జరిగిందంటే తాను పుట్టి పెరిగినటువంటి ఊరి జరిగిన సన్మానంగానే మనం భావిద్దాం. మరి ఈ సందర్భంగా మల్లారెడ్డి సార్కు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నేను అదే సందర్భం గుర్తు చేద్దాం, దొందే కావ్యాన్ని గుర్తు చేద్దాం అనుకున్నాం. కాబట్టి ఆ రోజుల్లో ఒక రిక్షా కార్మికుడికి తాను 2 అంటే ఆ 10 అనాలు ఇయ్యలేని సందర్భంలో ఒక పుస్తకాన్ని అంకితం ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప సందర్భంగా మనం భావించాలి. ఇక ఎందుకంటే సమయం కూడా చాలా అతీతం అవుతుంది కాబట్టి కొంచెం సమయాన్ని మనం దృష్టి పెట్టుకుని ముందుకు వెళ్దాం. ఒక్కొక్కరిగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముందుగా మా కోరెల శ్రీనివాస్ అన్న గారిని ఆహ్వానిస్తున్నాం. అనేక పుస్తకాలు ఈ రోజుల్లో మా ఈ యావత్తు తన ఇచ్చిన ముఖ చిత్రాలతోని ఎంత గొప్ప పేరు సంపాదించారో కోరెల శ్రీనివాస్ అందరికీ తెలుసు. వారిని ఆహ్వానిస్తున్నాం. సార్ అందరికీ నమస్కారం సార్. నాకు మాట్లాడరా సార్, విఠలాచార్య సార్ పుస్తకాలన్నిటికీ నేనే బొమ్మలు గీసిన ఒక గర్వం నాకున్నది సార్. ఎందుకంటే వారు ఇంకా పుస్తకాలు రాయగలుగుతారు, ఇంకా చరితార్థున్నాయి వారి పుస్తకాలు ఇంకా రాసిన మాట అన్నిటి కూడా నేనే వేస్తా అని కూడా గర్వంగా చెప్తున్నా. మళ్ళీ కూడా అది నేను కూడా చరితార్థుడనే మళ్ళీ సగర్వంగా ప్రకటించుకుంటా సార్. సంతోషం. థ్యాంక్ యూ సార్. 1000 మాటలు పలకరించలేనటువంటి ఒక చిత్రం పలకరిస్తుంది అన్నట్టుగా మరి మా సీనన్న గారు అట్లా అనేక పుస్తకాలు, ఎందుకంటే తెలంగాణ విద్యాశాఖ మొత్తం పుస్తకాలన్నీ కూడా దాదాపు వారి యొక్క ముఖ చిత్రాలు ఉంటూ వస్తున్నాయి సార్. అదంతా మనందరి గర్వకారణం, మన జిల్లా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇప్పుడు కార్యక్రమం లోపల ఎస్ఎన్ చారి గారు వారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఎస్ఎన్ చారి గారు కూడా జర్నలిస్ట్ కావచ్చు, లేదా ఈ స్వచ్ఛంద సంస్థలన్నింటి కూడా చాలా స్ఫూర్తి కలిగించేటువంటి వారు ఎస్ఎన్ చారి గారు. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్సులు. ప్రజాభారతి విఠలాచార్య గారు స్థాపించినటువంటి అనేక సంస్థల్లో ప్రజాభారతి ఒకటి. మరి మేము వారు స్థాపించిన అన్ని సంస్థల్లో కన్నా జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించడంలో మేము ముందున్నామని చెప్పుకోవడానికి నాకు చాలా సంతోషంగా. తర్వాత విఠలాచార్య గారికి నాకు తొలుత మా దగ్గర పోతన మహాకవి ఉత్సవాలని చెప్పేసి 2005లో చేశాము. సారు నేను కలిసి ఒక 1 నెల రోజుల పాటు పెద్ద పెద్ద కవులందరి దగ్గరకి తిరిగి
ఆ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు దాదాపు 200 మంది కళాకారులను సన్మానించే వేదిక అది. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే, వారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా, సారు ముఖ్య సలహాదారుగా, అట్లాగే వేణు సంకోజ్ గారు, మేము నలుగురం అందరం కలిసి ఆ ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో ఎవ్వరూ చేయలేనంతగా చేసామన్నమాట. అప్పుడు సారు ఆ ఉత్సవాలకు కర్త కర్మ క్రియ విఠలాచారి గారు. అయితే జర్నలిస్ట్గా ఒక మంచి అవకాశం నాకు దొరికింది. ఏంటంటే విఠలాచారి సార్ గురించి అంతవరకు ఎవ్వరూ పెద్దగా వ్యాసాలు రాయలేదు. వారు షష్ఠి పూర్తి అప్పుడు నేను ఈనాడులో పెద్ద వ్యాసం రాసి మా ఆఫీసులో, అప్పటి వరకు కవుల మీద మా ఈనాడులో తక్కువ రాసేవాళ్ళు. సారు విశేషాలన్నీ చెప్పేసేసి అక్కడ కూడా మాకు ఒక సబ్ ఎడిటర్ కవి ఉండేది, ఆయన అగ్రి అయ్యాడు. ఫస్ట్ వ్యాసం చాలా పెద్దగా ఈనాడులో చాలా గొప్ప వ్యాసం వారి షష్ఠి పూర్తి రోజు ఆ ఈనాడులో వచ్చింది. ఆ అవకాశం నాకు దక్కడం, నేను కూడా చరితార్థుని అని చెప్తున్నాను. తర్వాత సమయం చిక్కినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా సార్ గురించి అనేక వ్యాసాలు, నేను దాదాపు 100కు పైగా సార్ మీద వ్యాసాలు రాసి ఉండొచ్చు. ఆ సార్ గురించి రాసే అవకాశం దక్కినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అట్లాగే ప్రజాభారతిని నిర్వహించుకోవడంలో మా ప్రజాభారతి టీం అంతా వచ్చారు. వాళ్ళందరికీ మేమందరం కలిసి సారు పేరు నిలబెట్టడానికి ఒక 20 ఏళ్ల ప్రయాణాన్ని సుదీర్ఘంగా తీసుకుపోతున్నాము. 20వ వార్షికోత్సవం త్వరలో చేయబోతూ అట్లాగే సార్ని అక్కడ ఘనంగా సన్మానించుకోవాలని, ఆ కార్యక్రమం చాలా గొప్పగా చేయాలనే ఆలోచనలో ఉన్నాము. మరి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు, అట్లాగే మిత్రుడు మల్లికార్జున్ ఒక గొప్ప కార్యక్రమం చేపట్టి మమ్మల్ని ఆహ్వానించేందుకు మేము ప్రత్యేకంగా మా ప్రజాభారతి పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. ధన్యవాదాలు సార్. అందరూ తెలుసు, యాదాద్రి భువనగిరి జిల్లా లోపల జిల్లా రచయితల సంఘం, ఆ తర్వాత ప్రజాభారతి గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మోత్కూరు చాలా సుప్రసిద్ధమైనటువంటి సాహిత్యవేత్తలకు కూడా జన్మనిచ్చినటువంటి నేల. దానికి మా ఎస్ఎన్ చారి గారు అన్నింటినీ, అంటే మరుగున పడ్డ వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ఆయనే తీసుకున్నారు. కాబట్టి వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు కార్యక్రమం లోపల మన బోగోస్ గోవర్ధన్ గారు, ఆచార్య కూరల గ్రంథాలయ చైర్మన్ గారు, వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనందరూ తెలుసు సార్ యొక్క అల్లుడు, పెద్ద అల్లుడు, జామాత దశమోగ్రహ అంటారు, కానీ దాని అర్థం వేరు, దీని అర్థం వేరు. అల్లుకు పోయేవాడు అల్లుడు, అలాంటి అల్లుడు మా గోవర్ధన్ అన్న, వారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవ సభ అధ్యక్షులు, ఆత్మీయ భారతి అధ్యక్షులు వాకిటి రామరెడ్డి గారు, వారి కార్యవర్గ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఆశ్రయించినటువంటి బంధుమిత్రులు, సాహిత్య శ్రేయోభిలాషులు అందరికీ కూడా మధ్యాహ్న నమస్కారాలు తెలియజేస్తూ, చరిత్ర అనేది అంటే నాకు సాహిత్యంలో పెద్దగా పరిచయం లేదు. నేను ఒక ఉపాధ్యాయునిగా ఉన్నా ఈ తెలుగు అంశాలు అనేది తక్కువగా ఉంటాయి. గడిచిన విషయాలను చెప్పేదాన్ని మనం చరిత్రగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ అంశాలలో ఒకటి ఏమిటి అంటే లిఖితమైనటువంటి అంశాలు, అలిఖితమైనటువంటి అంశాలు. అంటే ముందు తరానికి అందించటం కోసం లిఖితమైనటువంటి ఆధారాలుగా మనం చెప్పాలనుకున్నప్పుడు ఇటువంటి పుస్తకాలు మనకు ముందు తరానికి ఉపయోగపడుతూ ఉంటాయి. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్ చేశాం. ప్రధానంగా కోదాటి నారాయణరావు గారి మీద చేశాం. కోదాటి నారాయణరావు గారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ మన జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. నా గురువుగారు ప్రొఫెసర్ కేఆర్ ఆచార్య, తన పెద్ద మనిషి, మంచివారు. అంటే ఈ లిఖితమైనటువంటి ఆధారాలు ముందు తరాలకు అందించాలన్న సదుద్దేశంతో జీవిత చరిత్రను మనం వ్రాయటం జరుగుతూ ఉంటుంది. వారికి మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో సమయము ఎక్కువగా అవుతుంది కాబట్టి వీరి గురించి అంటే
మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఇక్కడ పుస్తకంలో వెనుక భాగంలో ఒక అంశం ఉంది. భగవత్ సృష్టి చాలా విచిత్రమైనది. మానవులు సుఖాల్లో పుట్టి సుఖాల్లోనే బ్రతికేవారు, కష్టాల్లో పుట్టి కష్టాల్లోనే బ్రతికేవారు చాలామంది కనబడతారు. సుఖజీవులకు కష్ట విషయమో కష్టజీవులకు సుఖ విషయమో తెలియదు. సుఖ దుఃఖాలు సమంగా భావించే కష్టపడే సుఖజీవులు, సుఖించే కష్టజీవులు అరుదుగా ఉంటారు. అంటే అరుదైన వ్యక్తులు ఒక ఆదర్శం కోసం, ఒక ఆశయం కోసం, ఒక ధ్యేయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ సుఖంలోని కష్టాన్ని, కష్టంలోని సుఖాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఇతరులను ఆనందింపజేస్తుంటారు. అంటే అరుదైన వ్యక్తుల్లో మన పూరిళ్ళ విఠలాచార్య గారు ఒకరు. కాబట్టి వారు చరితార్థుడైనని భావిస్తుంటాం. అంటే పుట్టుకతోటే వారి కష్టాలు రావటం, కష్టాలను అధిగమిస్తూ ప్రస్తుతం కష్టాల్లోనే జీవిస్తూ, అధిగమించడం వేరు, కష్టాల్లోనే జీవిస్తూ జీవనయానాన్ని సాగిస్తూ ఏదో ఒక తపన, ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి, మానవులుగా పుట్టాం కాబట్టి ఆ పుట్టిన ప్రాంతానికి, పుట్టినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టపడుతూ జీవనాన్ని సాగిస్తూ అరుదైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి వ్యక్తి డాక్టర్ పూరిళ్ళ విఠలాచార్య. కాబట్టి ఇక్కడ పుస్తకంలో చరితార్థుడు అంటే చరితార్థుడు అనేసరికి ఇక్కడికి అయిపోతున్నట్టుగా మనం భావించకూడదు. అంటే ఇంకా ముందు ముందు వారి ద్వారా ఏం కార్యక్రమాలు చేసేది ఉంటుందో అనేది మనం ఊహించలేము. కాబట్టి ఇప్పటి వరకు వారి జీవన ప్రస్థానం చరితార్థుడుగానే ఉంది, ఇక ముందు కూడా ఉంటుందని వారి ఆశయం లైబ్రరీ పెట్టారు. జామాత దశమగ్రహం అనకుండా దాన్ని ముందుకు మేము తప్పకుండా తీసుకువెళ్తాం, 10 మందికి ఉపయోగపడేటట్టుగా కృషి చేస్తామని. సరే, వారు ఆస్తులు ఏమి ఇవ్వకున్నప్పటికీ కూడా వారు అమ్మాయిని ఇచ్చినారు కాబట్టి వారి యొక్క ఆశయాన్ని ముందుకు తప్పకుండా ఇటు కుమారులు కావచ్చు, కుమారులు అంటే ఎవరు లేరు, కూతుర్లే, వారి వెన్నంటే మేము ఉంటాం కాబట్టి తప్పకుండా దాన్ని ఆశయం కోసం తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి కష్టాల వ్యక్తి గురించి రెబ్బ మల్లికార్జున గారు కూడా వారి గురించి 2 మాటలు చెప్పాలి. చిన్న వయసులోనే పాపం సార్కి ఎన్ని కష్టాలు పడ్డారో వారు కూడా అటు కష్టాలు పడుతూ ఉన్నారు. జీవితంలో సుఖాన్ని పొందేటువంటి సమయంలో చాలా జరగరానటువంటి కష్టాలు అనుభవిస్తూ ఇక సాహిత్యమే తన జీవనంగా కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి రెబ్బ మల్లికార్జున గారు. వారు కూడా చరితార్థులు. అంటే కష్టాలు కొంతమందికి పుట్టుకతోనే వస్తాయి, పుట్టుకతోటి ఉన్నంతకాలం ఉంటాయేమో అనిపిస్తుంది. దాంట్లో కూడా విశ్లేషణ శతకంలో ఉంది కదా. కాబట్టి వారు కూడా చరితార్థులు. ఎందుకంటే సారు గురించి వారు చెప్పినారు కాబట్టి, సారు గురించి వారు రాసినారు కాబట్టి ఇరువురు కూడా కష్టాల నుంచే వస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. వారు ఇరువురు కూడా చరితార్థులే. మనము వారిని చూసి ఆదర్శంగా జీవనం సాగిస్తే మనందరం కూడా చరితార్థం అవుతామని భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అక్షర కళాభార ఆత్మీయ భారతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తాను. కాబట్టి బాగా నమ్మకంగా గ్రంథాలయాన్ని అన్ని చేతులు పెట్టారు, భద్రంగా ఉంటుందని చెప్పేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది, వారి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుసుకుని ఇప్పుడు కార్యక్రమం లోపల శ్రీనివాసాచార్య సమాధ్యక్షులు పార్టీ రామరెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు గ్రహీత పూరిళ్ళ విఠలాచార్య సార్ గారికి, మా గురువు గారు గురువు మల్లారెడ్డి గారికి, మరియు అందరి పెద్దలందరి కవులందరికీ, ముందరున్న బంధువులకు, పత్రికా విలేకరులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారం. పద్మశ్రీ అవార్డు గ్రహీత పూరిళ్ళ విఠలాచార్య సార్కు రావడం
విశ్వబ్రహ్మణులకు దేశంలోనే ఒక గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి. ఆ సారు 80 సంవత్సరాలకు ఎక్కువనే ఉండు. నేను గ్రంథాలయ చైర్మన్ చేసినప్పుడు కూడా సారు పిలిపిస్తే ప్రతి ఇయర్ వచ్చేది, ప్రోగ్రాం చేసిపోయేది. ఇప్పుడు సారు చరితార్థుడు అయ్యిండు. మేము కూడా మా ఇంతటితో చిన్న ఉపన్యాసం ఇస్తాం.